ఒక దైవజనుడు ప్రకటన గ్రంథం గురించి ఇలా అంటాడు. ఆయన పేరు ఆర్నో గ్యాబిలిన్ అనబడే ఆర్నో గ్యాబిలిన్ అని మీరు చూస్తున్న ఈ అద్భుతమైన దేవుని సేవకుడు ఎస్పెషల్లీ రెవల్యూషన్స్ మీద చాలా పరిశోధన చేశాడు. ప్రకటన గ్రంథం మీద చాలా చక్కని పుస్తకాలు రాసుకుంటూ వచ్చాయి. ఏమంటాడంటే, we must praise God when we read the words of this prophecy and remember the grace which has saved us from all which is coming upon this age. Another blessing is the assurance of our ultimate victory and glory. సో ఈయన చెప్పిన మాట ఏంటంటే, జరగబోయే విషయాల నుండి, చాలా భయంకరమైన విషయాల నుండి మనల్ని తప్పించిన దేవునికి ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడల్లా మనం స్తోత్రం చెప్పమన్నాడు. ఎందుకోసం తెలుసా? రానున్న రోజుల్లో, ఎండ్ టైమ్స్లో లేదా యుగ సమాప్తిలో భయంకరమైన కార్యాలు ప్రపంచంలో జరగబోతున్నాయి. అలాంటి వాటన్నిటిని కూడా రక్షించబడిన వారు ఆల్రెడీ తప్పించుకుంటారు. అందును బట్టి ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మనం భయంతో చదవడానికి లేదట, కృతజ్ఞతతో చదవాలట. ఎందుకోసం? వాటిల్లో ఉన్న చాలా తెగుళ్ళు, చాలా ఉగ్రతలు దేవుని బిడ్డలకు సంబంధించినవి కాదు. వాటిని ఆల్రెడీ దేవుడు తన రక్తము ద్వారా మనల్ని కడగడం ద్వారా, శిలువ మీద యేసు ప్రభు మన కోసం చనిపోవడం ద్వారా, ఆయన యందు మన విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు వాటన్నిటిని మనకి ఆల్రెడీ ఏం చేశాడు? ఆయన తప్పించేశారు. అందును బట్టి ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఎవరికి భయం వస్తుంది అంటే, రక్షణ లేని వారికి భయం వస్తుంది, కానీ రక్షించబడిన వాళ్ళకి ఏమి రాదు, భయం రాదు. ఎందుకోసం తెలుసా? రక్షించబడిన వారికి ఇవ్వబడే అల్టిమేట్ విక్టరీ, విజయము మరియు మహిమ ప్రకటన గ్రంథంలో మనం చూస్తామని ఈ దైవజనుడు చాలా చక్కని అభిప్రాయాన్ని తెలియచేశాడు.